నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. మరియు ఇక్కడ మరొక ప్రముఖులు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. అలాగే నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వీరిద్దరు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు చేసిన వ్యాఖ్య మీద పురుషోత్తం రెడ్డి గారి స్పందన ఎట్లా ఉంటుందో చూద్దాం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు? కొమ్మినేని గారు, అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్ గా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు మంచి పట్టణ అభివృద్ధిలో కానీ వీటి విషయంలో అవగాహన గల వ్యక్తి. నాకు కూడా వ్యక్తిగతంగా వారి పరిచయం. జన విజ్ఞాన వేదిక లాంటి సోషల్ ఆర్గనైజేషన్ లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా ఏదో ముద్ర వేసేస్తారని, అందువల్ల నేను ముందే చెబుతున్నా. కాబట్టి ఒక మంచి వ్యక్తి, ప్రొఫెషనల్ గా ఉన్న వ్యక్తి. ఆయన విజయవాడలో గతంలో చాలా కాలం క్రితంగానే ఒక సెమినార్ లో కూడా మాట్లాడారు. ఆ సెమినార్ కూడా వైసీపీ సెమినార్ కాదు, మళ్ళీ వైసీపీ సెమినార్ అనేస్తారు కాబట్టి వామపక్షాలు పెట్టిన సెమినార్. ఆ సెమినార్ లో పాల్గొన్న చాలా డీటెయిల్ గా, నిజానికి ప్రభుత్వం పిలిచి మాట్లాడితే బెటర్ అయింది. పిలిచి మాట్లాడాలంటున్నా. అంత డీటెయిల్ గా ప్రపంచ దేశాల్లో వివిధ నగరాల అనుభవాల్ని, దేశంలో ఉన్న వివిధ నగరాలను ఎస్టాబ్లిష్ చేసి చెప్పారు. మంచి ఏంటి, చెడ్డ ఏంటి, సాధ్యం ఏంటి, అసాధ్యం ఏంటి. దీన్ని సానుకూలంగా చర్చిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఏది మాట్లాడినా దానికి ఏదో వ్యతిరేక ముద్ర వేసేస్తుంటాడు. ఆయన కీలకమైన పాయింట్ ఏంటంటే, కాదు నాకు సంక్షిప్తంగా దీని మీద మాట్లాడిద్దామని మీతోటి మాట్లాడిస్తున్నాను. నా కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఏ రాజధాని నగరంలో కానీ ఎక్కడైనా సరే వరద నీటిని ఎత్తిపోసే స్కీమ్ ఎక్కడా లేదు. ఒక అమరావతిలోనే ఎందుకు పెడుతున్నారు, ఎన్ని వందల కోట్లు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్నది ఆయన ప్రశ్న. దాంతో మీరు ఏకీపిస్తారా? ఇంకెక్కడైనా మీ దృష్టిలో వచ్చిన వరద వస్తుంటే ఎత్తిపోసే స్కీములు ఇంకేరే పట్టణంలో కానీ నగరంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? భారతదేశంలో చెన్నైతో సహా ఏ నగరం వరద ముప్పు గురైన నగరాలు లిఫ్ట్ స్కీమ్ అయితే ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ నగరంలో లిఫ్ట్ స్కీమ్ లేదు. అంటే నగరం తెలియకుండా కట్టేస్తే లిఫ్ట్ నీళ్లు తరలించే ఏర్పాట్లు చేసిన నగరాలు చూసినాం. కానీ ముందస్తుగా, అంటే పునాదులు వేయక ముందుగానే లిఫ్ట్ స్కీమ్ పెట్టి మార్చుకోవచ్చు అనేది మాత్రం ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాం. వాళ్ళేం దీంట్లో మొహమాటం కూడా లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే వరద ముప్పు నివారణ స్కీమ్, అది మళ్ళీ మామూలు స్కీమ్ కూడా కాదు, వరద ముప్పు కోసం నివారణ. అంటే ఈ పాలవాగు, గ్రావిటీ కెనాలు, కొండవీటి వాగు యొక్క వరదని లిఫ్ట్ చేయడం కోసం దాదాపు 5-6 వేల కోట్లతో ప్రాజెక్ట్. దీంట్లో ఒకటి 600 కోట్లు. కాబట్టి వాళ్ళు ముందస్తుగానే ఉంది, దాన్ని మేము డైవర్ట్ చేస్తాము అని చెప్పే పద్ధతిలో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారంటే గెస్ చేసుకుని మాట్లాడి రామచంద్రయ్య గారు చెప్పింది అది, అందరూ చెప్తుంది అదే. ఇతరులు చెప్తే అది నిందలు, మనం చెప్తే మాత్రం ముందస్తు జాగ్రత్తలుగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రైట్, అది ఆసక్తికరమైనది. ఒక ప్రఖ్యాత నిపుణుడు, అయ్యా వరద నీరు ఎత్తిపోసే స్కీమ్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఏ నగరంలో లేదని చెప్పారు. కాబట్టి దాని మీద మీ కామెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మిగతా వీడియోలు చూద్దాం. విశాఖపట్నం విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కించపరిచేగా, హేళనగా, పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారని అడిగారు కదా చంద్రబాబు గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏంది? ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు ఏంది, స్పెషల్ హెలికాప్టర్లు ఏంది, మిలిటరీ ప్యాంట్లు వేసుకొని ఊర్ల మీద పడి తిరగడం ఏంటి, ఎర్ర శాండిల్ అమ్మి డబ్బు తెస్తానన్నటువంటి వ్యక్తి ఎర్ర శాండిల్ ముందుకెళ్ళి ఫోటోషూట్ చేయడం ఏంది, పొద్దున టిఫిన్ హైదరాబాద్లో, మధ్యాహ్నం లంచ్ తాడేపల్లిలో, డిన్నర్ తిరుపతిలో, మళ్ళీ పడుకునేది హైదరాబాద్లో. ఎక్కడిది ఇదంతా డబ్బు? అదే ట్యాక్సులు కట్టిన డబ్బు కాదా? ఇవాళ పేదవాడు జీతం కష్టపడి తీసుకుంటుంటే హేళన చేస్తున్నాం. మరి మీరేం కష్టపడుతున్నారు? ప్రశాంత్ సార్, సూరి సార్ ఫోన్ చేయమన్నా మీకు? ఏం లేదు బాగా సూరికి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా? 3 ఏళ్ళు VR లో పెట్టి ఏం చేస్తారు? ఏమంట వాళ్ళ బాధ? ఏమో ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు. అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్, ఏంది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కల్లా. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమి? ఏదంటే అదే అంటే ఇంక ఏదంటే తిట్టినాడు అనేది. ఇంకా నేను ఎప్పుడు తిట్టినాను? మా షాప్లే దొరికినాయా? నాకే కాదు, ఇదో మా వాడు మా ఇల్లేడు తిట్టినావు అన్నట్లు అసలు లేదు ప్రశాంత్. మరి మా ఎస్ఐ ఏందేదో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని. ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు. ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా?
ఏం ప్రశాంత్, ఇంక నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అవును కుర్చి అవును రైల్వే స్టేషన్ లో ఆ, 10:10కి ట్రైన్ ఆ. రైల్వే స్టేషన్ లో ఉంటే ఉమ్. ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు, మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. అది తప్పెలా అవుతుంది సార్? ప్రశాంత్ ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో దేవుని. ప్రశాంత్, ఒకటి మీరు తప్పు చేశారని నేను అనట్లే గానీ ఇంక ఆ, నేను ఏం చెప్పలేం సార్ ప్రశాంత్, ప్లీజ్. పెట్టిందే ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము, మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది. రైట్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా జరుగుతోంది, పైనుంచి ఒత్తిళ్ళు వచ్చి చివరికి పోలీస్ అధికారులే పాపం, ఆయన ఎవరో మంచి సీఐ అనుకుంటా, అది క్షమాపణ చెబుతూ కేసు పెడతారని చెప్పిన తీరు, బహుశా ఇప్పుడు ఆయన్ని కూడా ఉద్యోగం తీసేస్తారో సస్పెండ్ చేస్తారో. వివేకా కేసులో నిజం చెప్పినందుకు లీగల్ నోటీస్ ఇచ్చినందుకు ఉద్యోగం తీసేశారు. ఏమిటి పురుషోత్తమ రెడ్డి గారు, ఈ ఆడియో మీద కానీ ఆ సీఐ పాపం ఆయన పడుతున్న ఆవేదన గురించి మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? కుమిణి గారు, సిఐ గారు ఏదైతే ఆవేదించినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తుందో దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే, సీరియస్ గా తీసుకోవడం అంటే ఆయన పైన యాక్షన్ తీసుకోవడం కాదు, పోలీసుల మనోభావాలు, అధికారుల మనోభావాలు అలా ఉన్నాయి. దీన్ని పట్టించుకోకపోతే రేపు పోలీసుల్లో వ్యతిరేక భావన వస్తుంది. మీరు ఎంతమందిని వీఆర్లో పెట్టేస్తారు? ఆయన పెడతారు. ఆయన చెప్పింది సారాంశం అదే కదా, నేను చెప్పినట్టు చేయకపోతే 2-3 ఏళ్ళు వీఆర్లో ఉంటావు, జీతం రాదు అనేది ఇండైరెక్ట్ నాకు అర్థమైంది ఆయన మాటల్లో, ఆ వీడియోలో ఆ ఆడియోలో చూస్తున్నప్పుడు. ఎంతమందిని పెట్టేస్తారు? 10 మందిని పెడతారు, 20 మందిని పెడతారు, 30 మందిని పెడతారు. మొత్తం మందిని పెడితే ఏమవుతుందో అందులో వ్యతిరేకత. రేపు వ్యవస్థ మీ చేతిలో ఉండదు. మీకు ఒక 1 year పోయిన తర్వాత ఏ ప్రభుత్వ వ్యవస్థనైతే మీరు సమర్థవంతంగా వాడుకోవాలనుకుంటున్నారో అదే రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో 1-2 అయితే భయపడతారు. మాస్గా మారిపోయిన తర్వాత అది ప్రభుత్వానికి నష్టం, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అవుతుంది, ప్రజలకు కూడా నష్టం. అడ్మినిస్ట్రేషన్ ఒకసారి కొలాప్స్ అయిపోతే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలనే పేరుతో వాళ్ళు మనోభావాలు దెబ్బతిని అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టు వినలేక నలిగిపోతే వాళ్ళు పని చేయరు. రేపు పని చేయకపోతే ఏమవుతుంది? వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. అది ప్రజలకి నష్టం, అల్టిమేట్ గా పొలిటికల్ గా అధికార పార్టీకి నష్టం. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని చట్టాన్ని చట్టంగా ఇంప్లిమెంట్ చేయండి. కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారనేది జగమేని సత్యం. కానీ ఇంత బయాస్డ్గా వ్యవహారాలు నడిపితే అల్టిమేట్ గా వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. పొలిటికల్ గా మీరు చాలా ముందే కొలాప్స్ అయిపోతారు. కొంతకాలం వైసీపీ వాళ్ళకి శారీరక ఇబ్బందులు ఉండొచ్చు, మానసిక ఇబ్బందులు ఉండొచ్చు, పడతారు. రెండోది, మీకు అంబటి రాంబాబు గారు చెప్పిన ఒకటి పాపులర్ డైలాగ్ పోతుంటుంది, అదేదో ముందే చెప్పేయండి రా బాబు, 2 ప్యాంటు షర్ట్లు రెడీగా పెట్టుకుంటారు అన్నాడు. అందరూ వైసీపీ నాయకులు ఎడ తయారయ్యారంటే, సరే నాగార్జున గారు ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు కానీ తీర్థయాత్రలు పోయి వస్తారు కదా, అట్లా పోలీస్ స్టేషన్లకి జైలుకి తీర్థయాత్రలు పోయేటకు రెడీ అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అదేమవుతుంది? రేపు భయం కూడా పోతుంది. అదే ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది. రైట్. పోలీసులలో కూడా మంచి వాళ్ళు ఉంటారన్న దానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతుంది. ఆయన తప్పు చేస్తున్నాను తెలిసి కూడా క్షమించబని తప్పు చేస్తున్నటువంటి సన్నివేశం. మంచి వాళ్ళే ఉంటారు. అదే నాగార్జున గారు, మీరు కూడా కామెంట్ చేస్తారా? ముందుగా డిస్కషన్లో ఉంచినటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. సరే, ఆ వీడియోస్ అవన్నీ చూసినప్పుడు మీకు స్పష్టంగా ఒక అంశాన్ని చెప్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ పోలీసులకు ఎప్పుడు ఎక్కడ మేము వ్యతిరేకంగా ఉండట్లేదు. పోలీసులకి విపరీతమైనటువంటి ప్రెషర్ లోనవుతుంది. దాదాపుగా మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము వెళ్ళిన తర్వాత డిఎస్పీ కాడి నుంచి ఎస్పీల దాకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు గవర్నమెంట్ నుంచి విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది, మేమేం చేసుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు. సో కొమ్మినేని గారు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సార్, ఇటువంటి దుర్మార్గ పరిపాలన మేము ఎక్కడ చూడలేదు, మమ్మల్ని తీవ్రంగా హింసిస్తున్నారు. కాకపోతే ఒక చిన్న సహాయం సార్, బయటికి వెళ్ళిన తర్వాత మేము ఇట్లా మాట్లాడామని చెప్పకండి అని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. సో మేము స్పెషల్ గా చెప్పేది ఏంటంటే, సరే మేము ఇవన్నీ జరిగిన తర్వాత సరే మేము ఏదన్నా 1, 2, 3 మాటలు మేము ఏదైనా కొంచెం పరుషంగా మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిది నిజంగా విశ్వగురు లాంటి ప్రేమ. సో ఇటువంటి చీకటి పరిపాలనే మరొకసారి చేయడానికి అదేం ఉండదు మాకు. రేపు అధికారంలోకి వచ్చినా కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా పరిపాలన చేస్తున్నాం. కానీ మా కంటెన్షన్ ఒకటే, మీరు అధికార పార్టీలకు సంబంధించినటువంటి ప్రెషర్ వల్ల మీరు కేసు పెట్టచ్చు, మీ పోస్టింగ్ల కోసం ఏదైనా చేయొచ్చు, సరే మీరు ఏదో ఒకటి చేయండి, మీ తెప్పలేదో పడండి. పాపం వాళ్ళు ఎంత మానసికంగా చిత్రహింసలకు మిమ్మల్ని ప్రభుత్వ అధినేతలు ఎలా గుర్తు చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కూడా అర్థం చేసుకుంటాం. కానీ ఎక్కడ సమస్య జరుగుతుందంటే, మరీ కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి మరీ కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారో, థర్డ్ డిగ్రీ ఎవరైతే ఉపయోగిస్తున్నారో అటువంటి అధికారులు, అటువంటి ఎస్హెచ్ఓల జాబితా నా దగ్గర లేకపోతే కొట్టించుకున్న దగ్గర కాదు, జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ పైన ఉంది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన లాఠీ జులిపించారో, ఎవరైతే వారి మీద లాఠీయే కాదు భౌతిక దాడులు గంజాయి, చేశారో, ఇలా గంజాయి పోలీసులకు కేసులు పెట్టడం సంబంధించిన- దుర్మార్గంగా తప్పుడు కేసులు పెడుతున్నారనేది కదా. ఒకవేళ నిజంగా అదే సార్. పట్టుబడితే ఓకే. గంజాయి కేసులకు సంబంధించి ఏదైనా కానీ ఎవరైతే చట్టాన్ని తమ చేతుకు మీదకి తీసుకున్నారో, మాకు ఈ పోలీస్ వ్యవస్థ మీద విపరీతమైనటువంటి గౌరవం ఉంది. అదే విధంగా వారు పడుతున్నటువంటి ప్రభుత్వ ఒత్తిడుల మీద వాళ్ళ మీద సానుభూతి కూడా ఉంది. అదే విధంగా ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేశారో వారందరి పేర్లు, వారందరి ఎంప్లాయ్మెంట్ ఐడితో సహా జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ పైన ఉంది. దీన్ని ఎవరూ కూడా మార్చలేరు. మేము కూడా మేము వచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్యయుతంగా వారిని ఏ విధమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలా, వాళ్ళని రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలా, ఏం చేయాలో అన్ని రకాలైనటువంటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలు అవన్నీ మేము చూస్తాం. మాకు వారిపైన ఇప్పుడు ఒక సిఐ గారు మాట్లాడారు. నిజంగా మేము అలాంటి సిఐలు చాలా మంది ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకు మేము కాకి చొక్కాలు వేసుకుంది శాంతి భద్రతను అదుపు చేయడానికా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వాళ్ళకు ఊడిగం చేయాల్సిందా అనేటువంటి వ్యవహారం బాగుంది సార్. మొన్న ఈ మధ్యన ఒక దళిత డిఎస్పీతో ఒక ఆయనతో మాట్లాడారు, చాలా పెద్ద ఆయన, రిటైర్ అయిపోయాడు. ఆయన ఏమన్నారు, సార్ ఐఎమ్ వెరీ వెరీ సారీ, మీరు రిటైర్మెంట్ అయిపోయారు అది ఇదని ఏదో మాట్లాడుతుంటే, రిటైర్మెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు, ఇంకొంచెం ఒక 1 year ముందన్నా రిటైర్ అవ్వాల్సింది. నా జీవితంలో రిటైర్మెంట్ అయ్యే లోపు నేను ఇటువంటి పనులు చేస్తానేమో అనిపించింది, ఇటువంటి పనులు చేయకముందు నేను రిటైర్ అయిపోవడం మంచిదని చెప్పి సందర్భం కూడా కనపడింది. కాబట్టి పోలీసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది, మర్యాద ఉంది, మీరు పడుతున్న బాధల మీద సానుభూతి కూడా ఉంది. కానీ మీరు ఎవరైతే చట్టాన్ని చేతికి తీసుకొని లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కానీ మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల కానీ అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం అంతకంతకు చట్టబద్ధంగా మేము చేసేటువంటి చర్యల్ని మేము ఖచ్చితంగా చేస్తాం. రైట్. ఇక తెలంగాణ వార్తలు 2 చూద్దాం. కోకాపేటలో మళ్ళీ కోట్లు. ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. 9.9 ఎకరాల వేలంలో హెచ్ఎండిఏకి 1356 కోట్లు వచ్చింది. 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి 100 కోట్లు 100.75 కోట్లని వార్త వచ్చింది. ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కోడంగల్. అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ని ఢిల్లీకి నోయిడాలో చేస్తానంటున్నారు. ఈయన చేతి చూపిస్తే సంతోషమే కానీ బట్ గురువు గారికి మరి అతిశయోక్తులతో మాట్లాడకుండా ఉంటే ఆయనకే బెటర్ ఏమో. ఎవరికీ తెలియకుండా మంత్రాంగం. హిల్ట్పై పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పలేదా? మున్సిపల్ రెవెన్యూ హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించలేదా? కేబినెట్ నోటు చూసే వరకు బయటకు పొక్కలేదనే ప్రచారం. సంబంధిత మంత్రికి తెలియదంటున్న అధికార వర్గాలు. అక్కడ పారిశ్రామిక భూముల్ని 30% వ్యయం కోసం వాటిని గతంలో లీజుకి ఇచ్చినటువంటి భూములకి వాటిని క్రమబద్ధీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం వైపు జరుగుతున్న కసరత్తు మీద పెద్ద భూ వివాదంగా మారింది. దాదాపు 9450 ఎకరాలు ఈ రకంగా పారిశ్రామికవేత్తలకి కట్టపెడుతున్నారంటూ కుంభకోణం అంటూ బీజేపీ బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయి. అదేమి కాదు, ఏపీలో 99 పైసలకే భూములు ఇస్తున్నారు, సంగతి గుర్తుంచుకోండి అని వాళ్ళు అంటున్నారు. బట్ ఇక్కడ ఈ పారిశ్రామిక భూముల్లో ఈ అపార్ట్మెంట్లు ఇతరత్ర వేరే అవసరాలకు వాడుకునే విధంగా గవర్నమెంట్ ఇస్తున్న వ్యవహారం మీద అది తీవ్రమైనటువంటి చర్చగా మారింది. మరి అదేం జరుగుతుందో చూద్దాం. కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. విద్యపై పార్టీ రంగుల ప్రభావం లేకుండా చేశాం మంత్రి లోకేష్. లోకేష్ గారు చెప్పిన దాంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వర్ నుంచి నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకున్నాను అంటూ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూల్ బుక్స్, బ్యాగ్స్, బూట్లు, యూనిఫామ్లపై పార్టీ రంగుల ప్రభావం లేకుండా చేశాం. నైతిక విలువలతో కూడిన సంస్కరణలు అమలు చేసేందుకు చాగంటి సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. సో నిజంగా అట్లా చేస్తే సంతోషమే. కానీ ఓ పక్క రెడ్ బుక్, రెండో పక్క ప్రభుత్వ పెద్దలంతా అసత్యాలు చెప్పటం, మరి అవన్నీ విలువలు పిల్లలకి అవే నేర్పుతారా? చాగంటి గారు అబద్ధాలు కూడా చెప్పమని ఏమన్నా సలహా ఇస్తారా? అబద్ధాలు చెప్పొద్దని నేతలకి సలహా ఇస్తారా?
నిజంగానే ప్రభుత్వం విలువలు పాటిస్తోందా? చాగంటి గారు కూడా ఈ దీంట్లో కలిసి ఆయన మీద కూడా బురదేయించుకునే అవకాశం ఉందా? లేదు వీళ్ళందరినీ ఆయన పరివర్తన చేస్తాడా పురుషోత్తం రెడ్డి గారు? ఎవరిని పరివర్తన చేస్తారో చెప్పాలి మీరు. బేసిక్ గా చాగంటి గారు చెప్పిన సూక్తులు కరెక్టే. లోకేష్ గారు కూడా తాత తండ్రి తల్లి నుంచి నేను నైతిక విలువలు నేర్చుకోవడానికి కూడా స్పిరిట్ గానే తీసుకున్నాను. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాళ్ళే కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకున్నందుకు దానికి ఏం అభ్యంతరం లేదు, అది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే లోకేష్ గారు చెప్తున్న దాంట్లో నైతిక విలువలు అంటే వారు నైతిక విలువలు ఒక యాంగిల్ చెప్పారు, చాగంటి గారు సూత్రీకరణ చేశారు. ఈయన ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తున్నారంటే బ్యాగుల్లో జగన్ ఫోటో లేకుండా చేయడం ఇదే నైతిక విలువలు అని ఆయన మాట్లాడుతున్నాడు. సమస్య జగన్ ఫోటోలు ఉంటాయా అవి కాదు కదా. మనం విద్యార్థులకి ఏమి చెప్పాలి, చంద్రబాబు గారి ఫోటోలు ఉన్న అనేక సంచులు రకరకాల శాఖల్లో పంచారు కదా. అంటే నేను సంచులు ఉండడం నైతిక విలువలతో సంబంధం ఏముంది? లేదు, కానీ మరి దానికి దీనికి లింక్ పెట్టారు కదా వారు. లింక్ పెట్టి ఇప్పుడు విద్యారంగంలో నైతిక విలువలు అంటే విద్యారంగానికి సంబంధించి మనం ఏ హామీ ఇచ్చాం ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకి ఏం చేస్తున్నాం, విద్యాశాఖ వరకైనా. రెండోది విద్యార్థులకు చెప్పాల్సింది నైతిక విలువలు అంటే మొత్తం దేశభక్తి ఇవి చెప్పుకుంటా రావాలి, ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, ప్రశ్నించాలి. నైతిక విలువలు అత్యంత ముఖ్యమైనది ప్రశ్నించడం. ఈరోజు ప్రశ్నించడాన్ని ఒప్పుకోవట్లేదు కదా. మనం ప్రశ్నిస్తే అంగీకరించే పరిస్థితుల్లో లేం కదా. ప్రశ్నించడమే నేరంగా ఇప్పుడు విశాఖపట్నంలో విశాఖ కార్మికులు ప్రశ్నించినప్పుడు చంద్రబాబు గారు రియాక్ట్ అయిన తీరు మనం చూసాం కదా. మీరే మొత్తం సమస్య కారణం అని చెప్పి మాట్లాడారు. అంటే ప్రశ్నించడం నైతిక విలువలు అత్యంత ఇంపార్టెంట్ అయింది. మరి ఈ ప్రభుత్వం ప్రశ్నించడాన్ని అంగీకరిస్తుందా? ప్రశ్నించడంలో సోషల్ మీడియా కూడా ఒక భాగం కదా, సామాజిక మాధ్యమాల్లో కూడా తమకు తెలిసిన విషయాలు ప్రశ్నించే ఒక మార్గం కదా. కానీ ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని అడగడం, తప్పుని వ్యతిరేకించడం కూడా నైతిక విలువలు అత్యంత ముఖ్యమైనది. కానీ ఆ నైతిక విలువలు కూడా లోకేష్ గారు అంగీకరించాలి పర్సనల్ లైఫ్ తో పాటు పబ్లిక్. ఎందుకంటే లోకేష్ గారు పబ్లిక్ గా మంత్రి గారు కాబట్టి దానికి అంగీకరించాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా మించి మనం శ్రీరాముడిని నైతిక విలువల్లో ప్రాధాన్యత తీసుకుంటాం, ఆయన్నే ఒక మోడల్ గా తీసుకుంటాం. శ్రీరాముడు చెప్పేది ఏంటి, మాట తప్పకూడదు, అది ఒకటే కదా. అంటే మాట తప్పుతున్నా లేదా, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందా లేదా, ఇచ్చిన మాట తప్పడం అనేది నైతిక విలువల కింద వస్తుందా రాదా, ఇవన్నీ కూడా చెప్పాలి. అంటే ఎప్పుడు చాగంటి వారు జనరల్ గా చెప్పేటప్పుడు జనరల్ సూత్రీకరణ చేసి వచ్చేస్తే ఈ సమస్యలు రావు. కొమ్మినేని గారు ప్రజలకి అర్థం చేసుకుంటారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి మనం ఉంచుకున్నాం అనుకో ఇవన్నీ చర్చకొస్తాయి. మీరు కేవలం రాముడిలాగా ఉండాలి, కృష్ణుడిలాగా ఉండాలి, దేవుళ్ళలాగా ఉండాలి, ఆయన చెప్పి మీరు చెప్పేస్తే ఎవరేం అభ్యంతరం చెప్పరు, నేర్చుకున్నంత నేర్చుకుంటారు. దాని ఇంటర్ప్రిటేషన్ మనకు బ్యాగుల వరకే పరిమితం చేస్తే మొత్తం పాలిటిక్స్ ముందుకు వస్తుంది. కాబట్టి లోకేష్ గారు దాన్ని అర్థం చేసుకొని అంగీకరించే ధైర్యం ఉంటే మొత్తం చర్చ పెట్టండి, లేదంటే సిద్ధాంతం వరకే చర్చ పెట్టుకుంటే మంచిది. అట్లా కాదుగా. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే చాగంటి గారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో సలహాదారుగా చేరారు. అంతకుముందు అడిగితే చేరినట్టు లేరు. టు మై నాలెడ్జ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, జగన్ గారు చేరినారు. అంటే ఇప్పుడు ఆయన ఆ ప్రభుత్వానికి వ్యతిరేకం, ఈ ప్రభుత్వానికి ఈ పార్టీలకు అనుకూలం అనే అభిప్రాయం కూడా వచ్చే అవకాశం ఇచ్చారు కదా చాగంటి గారు. అందరికీ అతీతంగా ఉండి ఆధ్యాత్మిక బోధలు చేసుకో, ఏమన్నా చేసుకో, తప్పులేదు. కానీ బట్ మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు చేరారు? ఇప్పుడు ఈ వీళ్ళు చెబుతున్న అబద్ధాలను ఆయన సమర్థిస్తున్నాడా? ఈ కూటమి ఇచ్చిన హామీలన్నీ బ్రహ్మాండం అని ఆయన నమ్ముతున్నాడా? ఇక్కడ ఈ పాయింట్ కూడా ఒక ఆధ్యాత్మికవేత్తగా సమాధానం చెప్పాలి కదా. ఈ నాయకుల్ని నేను మారుస్తాను, వీళ్ళెవరు అబద్ధాలు ఆడకుండా చేస్తానని చెప్తే శభాష్ చాగంటి గారు అనొచ్చు, లేదా శభాష్ గరికపాటి గారు అనొచ్చు. ఆయన గరికపాటి గారు కొన్ని ప్రశ్నలను వేస్తుంటాడు, కనీసం ఈయన అటువంటివి ఏం చేస్తున్నట్లేరు. ఈయన తెలుగుదేశంకి మద్దతుదారుని రేపు నుంచి ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చాడా లేదా, అది రాజకీయం అవుతుందా లేదా, అది మంచిదేనా, సమాజానికి ఆయన మంచి సందేశం ఇస్తున్నట్ల. పిల్లలకి పాఠాలు చెప్పు, ఏమన్నా చెప్పు, మంచిదే. కానీ మీ వైఖరి వల్ల దీనికి మీకు అప్రదిష్ట వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది నాకు చిన్న సందేహం. నిజంగానే వీళ్ళంతా విలువలు పాటిస్తుంటే వీళ్ళంతా విలువలు పాటిస్తున్నారు, బాగుంది, దీన్ని కూడా పాటించండి అని చెప్పొచ్చు. మీరే చెబుతున్నారు ఇప్పుడు కూటమిలో ఏం జరుగుతోంది అని. అటువంటి వ్యవహారాలన్నింటినీ, అపశృతులన్నింటినీ చాగంటి గారు సమర్థిస్తారా అన్నది నా ప్రశ్న. అడ్వైజర్ గా ఆయన మాటల వరకే పరిమితమై, వేదిక పరిమితం అయితే ఏ ఇబ్బంది రాదు. ఈ కూటమి వాళ్ళు ఏం చేసుకున్నా ఆయనకు అంటదు. ఆయన అదే వేదికలో కూటమి నాయకులు కూర్చొని వాళ్ళ సిద్ధాంతం చెప్పారనుకోండి, ఆయన దాని సంబంధం లేకపోయినా అంటుకుంటుంది. అది ఏంటంటే ఆ వేదికలో ఆయన వరకు ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, లేదా లోకేష్ గారు ఇతర విషయాలు మాట్లాడినా ఇబ్బంది లేదు. ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన తప్ప ఒప్ప ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకపోయినా ఆ వేదికలో మీరు ఉన్నారు కాబట్టి అనివార్యంగా మీకు కూడా అంటుకుంటుంది. కాబట్టి మనం సావాస దోషం అంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా చాగంటి గారు తను చెప్తుంది పర్ఫెక్ట్లీ కరెక్ట్. కానీ ఎవరితో కలిసి చెప్తున్నాము, అప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టాలి. ఆయన కండిషన్ పెడితే ఈయన పరిస్థితిలో ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆయన ఆఫర్ తిరస్కరించాడు కాబట్టి ఆ శక్తి ఆయనకు ఉండాలి.
నేను మీరు ఇచ్చిన టాస్క్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రతి యువతకి నైతిక విలువలు వాటి బోధించుకుంటూ వెళ్తాను. ప్రభుత్వం అధికారులు తప్ప ఇంకూరు రాజకీయ నాయకులు రావద్దని కండిషన్ పెట్టి పోవాలి. కాదుగా, పార్టీ అప్పుడు రంగుల అంతవరకే ప్రభావం పరిమితం. కాదు, ఆయన సమక్షంలోనే పార్టీ గురించి, పార్టీ రంగుల ప్రభావం గురించి లోకేష్ గారు మంత్రి, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ఇష్టం మాట్లాడుకునేవాడు, మనకి అభ్యంతరం లేదు. ఆయన చెప్పే వాస్తవాలా అవాస్తవాలా, ఆయన చెప్పిన ఆయన మంత్రిగా కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆయన కాకపోతే ఇంకో మంత్రి లేదా ముఖ్యమంత్రి గారు మనం తెల్లారి లెగిస్తే నాడు నేడని అప్పుడేం చెప్పారు ఇప్పుడేం అబద్ధం ఆడారు ఇవన్నీ చెబుతున్నాం కదా. ఇలాంటి వాళ్ళ పక్కన కూర్చుని ఆ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే, టు మై నాలెడ్జ్ నేనేమి టీడీపీ అని కాదు, వైసీపీ కూడా అనుకోండి, అలాంటి వాళ్ళు తప్పు చేస్తే కనుక వాళ్ళ పక్కన కూర్చుని ఇలాంటి వాళ్ళు చెబితే వీళ్ళకేం విలువ ఉంటుంది. అలాగే పోనీ కనీసం ఒక్కళ్ళనైనా సరే నేను మార్చాను అని సమాజానికి చెబితే చాగంటి గారు మంచి పని చేశారని అనుకోవచ్చు. కానీ చాగంటి గారు ఈ రాజకీయ రొంపిలోకి బురదలోకి ఎందుకు దిగాడు అన్నది నా ప్రశ్న. అంటే ఆయన ఆ జాగ్రత్త తీసుకోకపోతే ఆయన కూడా పార్ట్ అయిపోతాడు. ఆయన ఉపన్యాసం వాళ్ళని సమర్థించాల్సిన అవసరం లా. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు బుద్ధి పుట్టినట్టు ఉపన్యాసాలు చెప్పుకుంటుంటే నా బుద్ధి పుట్టినట్టు నేను చెప్పుకుంటా అంటే కుదరదు. ఇద్దరు ఒక వేదిక మీద కూర్చున్న తర్వాత ఒకటి అయిపోతారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన వాళ్ళు మాట్లాడనీకన్నా చూసుకోవాలి, లేదా తనకు తాను చెప్పుకుంటూనే పోవాలి, ఇంకోరితో కలవకుండా. కాబట్టి పాఠశాలకి ఆయన వెళ్ళి ఏదైనా అక్కడక్కడ పిల్లలకి నైతిక విలువ గురించి బోధిస్తే ఫోన్ లేదా ఆయన పైన చేసుకెళ్తున్నాడు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు పక్కన కూర్చుని కబుర్లు చెబితే ఈయన మాత్రం ఎవరు నమ్మాలి అనే ప్రశ్న వస్తే, నైతిక విలువలు అంటే మీకు గుర్తొచ్చింది, విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు కొమ్మినేని గారు. రాజశేఖర రెడ్డి గారు వారు గురువు వెంకటప్ప పేరుతో మెమోరియల్ స్కూల్ పెట్టాడు. అది కదా ఆదర్శం అంటే. తను చిన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్నాడు. వెంకటప్ప అనే ఒక బలహీన వర్గాల ఇంట్లో చదువుకున్నాడు. చదువుకున్న దానికి కృతజ్ఞత వాళ్ళ నాయన పేరు వాళ్ళ తాత పేరు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. స్వయంగా వెంకటప్ప మెమోరియల్ స్కూల్ 2500 భారతి గారు చైర్పర్సన్ ఉన్నారు పులివెందులో. ఒక మోడల్ గా నిలుస్తుంది. అదే నాడు నేటికి స్ఫూర్తి అయింది. అది కదా నైతిక విలువలు అంటే. మన గురువు పట్ల గౌరవం, మనకు అన్నం పెట్టిన వాళ్ళ పట్ల గౌరవం, మన ఇచ్చిన పాట మనం ఇట్లాంటి విషయాలు చెప్పుకునే ధైర్యం ఉంటే చెప్పుకోవాలి. అది చెప్పుకోలేకుండా ఏదేదో మాట్లాడితే మీరు చెప్పినట్టు నేను కూడా ఖచ్చితంగా చాగంటి గారికి అయ్యా ఈ రాజకీయ బురదలోకి దిగి ఆ బురద మీరు కూడా రాసుకునేలాగా మీరు ప్రయత్నం చేయొద్దు, మీరు అనవసరంగా రాజకీయ రొంపిలోకి దిగొద్దని మాత్రమే మనం ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకి మనం గౌరవిస్తూనే చెప్పాలి. అయితే ఆయన వింటారా వినరా అనేది ఆయన ఇష్టం. ఆయనకి పదవే బాగుంది అనుకుంటే మనం ఏం చేయగలిగింది లేదు. పదవిలో ఉంటే ఉండొచ్చు కానీ బట్ రాజకీయాలతో సంబంధం లేకుండా కథ నడిపితే మంచిది. మీరు అన్నట్లుగా ఆది చీరాల నుంచి ఆది, నమస్కారం, మాట్లాడండి. రైట్, నాగార్జున గారు. పాపం సరే సార్, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ చాగంటి గారు అంటే అందరికీ అభిమానమే, దాంట్లో వేరే డౌట్ లేదు. ఆయన మంచి సుప్రసిద్ధమైనటువంటి ప్రవచనకర్త, మనందరం గౌరవిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అటువంటి వ్యక్తి సేవలు సమాజానికి అవసరమని ఆయనకు కూడా మేము టీటీడీలో అడ్వైజరీ పాత్ర ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. బట్ ఆయన చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిని నేను ఒకే దృష్టితో చూస్తాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు నేను అప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి, రిటైర్మెంట్ అవ్వలేదు కాబట్టి నేను అంత సమయం వెచ్చించలేను. కాబట్టి ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యాను, నాకు ఆ సమయం ఉంది కాబట్టి నేను తీసుకున్నానని ఏదో క్లారిఫికేషన్ ఇచ్చాడు. సరే, చాగంటి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పుగా అనుకోకండి సార్ కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా తెలుగు సమాజంలో లేదా భారతదేశంలో తటస్థులు అనే పదాన్ని అసలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కైమా కొట్టేశాడు సార్. ఒక మనిషి తటస్థుడు అని ఉంటే ఏదో విధంగా అతను సాధించినటువంటి విజయాల్ని లేకపోతే తను తెచ్చుకున్నటువంటి పేరుని తన స్వప్రయోజనాలకు వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. అది చాగంటి గారా లేకపోతే కొమ్మినేని గారా అది కూడా అనవసరం. రేపు కొమ్మినేని గారికి మంచి పేరు వస్తే కొమ్మినేని గారికి నేనే నేర్పించాను మొత్తం. ఆయనకి పాపం మొదట్లో రాయడం చేత కాదు జర్నలిస్ట్గా, నేనే ఆయనకి ఏ విధంగా ఉండాలని నాకు అసెంబ్లీలో కనపడినప్పుడు చెప్పామని అని చెప్తాడు. అది మీకు తెలియకపోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చెప్తాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు తటస్థులు అనే పదాన్ని ఆయన మింగేశాడు. కాబట్టి అందరితో రాజకీయాలు పొలమాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి విద్యార్థుల్లో నైతికత బోధించడానికి చాగంటి గారికి ఏదో మీరు అవకాశం కల్పించారు. ఆయన పని ఆయన చేయనియండి, ఆయన మంచి పని చేస్తే మంచి పని చేయొచ్చు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఇమేజ్ని తనకి రాజకీయంగా వాడుకోవడానికి లోకేష్ గారు అక్కడికి పోయి నాకు మా తండ్రి గారు, మా తల్లి గారు, మా తాతగారు నాకు నైతిక విలువలు నేర్పించారు అని అంటారు. ఇది కదా కాంట్రవర్సీ వస్తుంది. దీని మీద కదా మేము స్పందించేది.
మళ్ళీ మనం ఏదైనా మాట్లాడితే ఇదిగో చాగంటి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానించారని అదొక స్కెచ్ చేయడానికి. సార్ నేను అడుగుతున్నాను, నాకున్నంత గుర్తుంది అదికి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆర్కే మీనన్ అనుకుంటా జర్నలిస్టు, ఆయనకి ఎన్టీ రామారావు గారికి నైతిక విలువలు శూన్యం, అతను శ్రీలోలుడు అని చెప్పాడా చెప్పలేదా సార్? నేను చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు, మీరున్నారు కదా. అంటే రెండో పదం నాకైతే ఆ రెండో పదం అన్నట్టుగా గుర్తులేదు. బట్ నైతిక విలువలు లేవన్నమాట వాస్తవం. సినిమా వాళ్ళ పని అయిపోయిందని చెప్పిన మాట వాస్తవం. మాంగారి మీద నేను తొడగొట్టి పోటీ చేస్తానని చెప్పిన మాట వాస్తవం. అవన్నీ లేదు సార్ అది కాదు సార్. అతను 1995లో గెలిచిన తరువాత ముఖ్యమంత్రిగా ఉన్న ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు గారికి నైతిక విలువలు శూన్యం అని ఆర్కే మీనన్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, దాని ఈనాడులో కూడా ప్రత్యేకంగా వేశారు. మరి ఈ రోజు ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఎందుకు ఉంటుంది? మళ్ళీ ఏమైనా మాట్లాడితే పక్కన చాగంటి గారికి మాకు ఏదో ఒక వ్యతిరేకమైన భాషలు ఉంటాయి. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నైతిక విలువలు ఉన్నాయో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సొంత జిల్లాకు సంబంధించినటువంటి పురుషోత్తమ్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన విష్ణుప్రియ హోటల్ కాడి నుంచి భువనేశ్వరి కార్బోహైడ్రేట్స్ దాకా, లేకపోతే నెల్లూరు జిల్లాలో బొల్లాయిపాలెం అనే దాంట్లో ఉన్నటువంటి మామిడి తోటల కాడి నుంచి, బాలాయిపల్లి మామిడి తోటల నుంచి చాలా ఉన్నాయి సార్ ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి. కాబట్టి ఆయన నైతిక విలువల గురించి మాట్లాడుకోవడం వల్ల మనకున్నటువంటి నైతికత కోల్పోయింది అనేటువంటి పరిస్థితికి వస్తుంది. మరొకటి, ఈ రోజు మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థల్లో ఏదో ఒక తన పేరు పెట్టుకున్నాడు, ఆ పేరు పెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారికి పేర్ల పిచ్చి పట్టుకుందని మాట్లాడుతున్నారు. నేను అదే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నాను. మా ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావాలనో మరొకటి రావాలనో కాదు. ఒక పిల్లవాడు ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అన్నం తినేటప్పుడు కానీ, లేకపోతే ఒక ప్రైమరీ స్కూల్కి వెళ్ళి చదువుకునేటప్పుడు కానీ, మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కానీ, ఆ కార్యక్రమానికి నేరుగా ముఖ్యమంత్రి గారి పేరున్నప్పుడు నేరుగా ముఖ్యమంత్రి గారే దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియడం కోసం ఆయన పేరు ఉంటే దానికి ఉండేటువంటి దాన్ని అమలు చేసేటువంటి విధానంలో ప్రభుత్వ యంత్రాంగం మరికొంత సానుకూలమైన బాధ్యత తీసుకునేదనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ మరొకటి కాదు. 2014-19 తరంలో 25 రకాల స్కీములకి చంద్రబాబు గారు తన పేరు పెట్టుకున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే స్కూల్ అని జగన్ బాగు చేశాడా లేదా, స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం పెట్టి దాన్ని ఒక పద్ధతికి తీసుకొచ్చాడా లేదా, ఐబీ సిలబస్ తీసుకొచ్చారా లేదా, వాటన్నింటిని వదిలేసి జగన్ ఏదో పార్టీ రంగులు ఎక్కడేశారు? ఏ స్కూల్ కన్నా వేశారా? అంటే చాగంటి గారి సమక్షంలోనే ఇట్లా చెబితే వినేవాళ్ళకి ఎట్లా ఉంటుందనే ప్రశ్న వస్తుంది కదా. విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు నా అంతవరకే తప్ప నాకేం లోకేష్ గారు పాల్గొన్న అభ్యంతరం లేదు. వీళ్ళు చాగంటి గారిని లోకేష్ గారు మార్చినా, లోకేష్ గారిని చాగంటి గారు మార్చినా నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళందరూ కలిసి నైతిక విలువల మీద నిజంగా నిలబడి చేస్తే అభ్యంతరం లేదు. కాకపోతే చాగంటి గారికి అప్రతిష్ట రావద్దనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అది సార్, అసలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు దేనికన్నా వేసుకొని ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటే హెరిటేజ్ పాల ప్యాకెట్ల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్నాయి సార్. మరి ఎందుకు ఆ డిజైన్ అంటే చేసుకున్నారో మాకు తెలియదు. మరి లోకేష్ గారికి మరి అంత ఇష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియలేదు. అసలు ఎక్కడ ఆకాశం నీలంగా ఉంది, లేకపోతే వరిపేను పచ్చగా ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు రంగే అనుకుంటే మనం కూడా ఏం చేసుకోలేము. ఏదో ఒక కాన్సెప్ట్ ప్రకారం మాకు ఒక బ్రాండింగ్ చేయాలనుకుంటే విలువలు బోధించేటప్పుడు రాజకీయాలు మేము ఎక్కడ కూడా వెళ్ళలేదు సార్. అవును, రైట్, ఓకే. శ్రీనివాసులు గారు ఒకరి లైన్లో ఉన్నారు. హలో, బనగానపల్లి నుంచి. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. పుష్పతమ్ రెడ్డి గారికి, యువకరిటం నాగార్జున గారికి ప్రత్యేక నమస్కారాలు సార్. గుడ్. నైతిక విలువలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత నైతిక విలువలు ఉందో అన్నగారు ఎప్పుడో చెప్పేశారు సార్. అలాగే ప్రతి ఒక్కరు చెప్తున్నారు 5 కోట్ల సీటుకి 5 కోట్లు పంపించామని. దాని వల్ల ఆయన ఏం నేర్చుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నాకు వినపట్లేదు. అభ్యంతరకరమైన విషయాలు ఏం మాట్లాడమాను దయచేసి. ఆ నైతిక విలువలు అంటేను, నైతిక విలువలు చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నాయో అన్నగారు ఎప్పుడో చెప్పేశారు. ఓకే, అది ఆల్రెడీ వినపడింది.
తర్వాత మరి ఆయన నుంచి లోకేష్ గారు ఏం నేర్చుకున్నారో అయితే మాకైతే తెలియదు. రైట్, ఓకే, సరే కానివ్వండి, పోనండి. ఆయన ఏదో మంచి కోసం మర్యాద కోసం చెబితే పర్వాలేదు, కానీ మధ్యలో రాజకీయాలు తీసుకొచ్చి చాగంటి గారికి కూడా తెలుగుదేశం రంగు పులుగుతున్నారేమో అని అనుమానం వస్తుంది కదా. బట్ ఒకటి మాత్రం చెప్పాలి పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ ఈ ఆధ్యాత్మికవేత్తలు ఏ మతం వారైనా సరే ఆధ్యాత్మిక విలువలు బోధించడం, నైతిక విలువల గురించి బోధించడం నేను సమర్థిస్తాను. కానీ బట్ మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు పెరిగేలాగా ఏ మతమైనా సరే వాళ్ళు చేయకుండా ఉంటే సంతోషించే వాళ్ళలో నేను ఒకటి. మీరు ఇందాక చెప్పినట్టుగా జన విజ్ఞాన వేదిక వీటన్నిటిలో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను ధైర్యంగానే చెబుతున్నాను. ఎవరు కూడా మూఢ విశ్వాసాలకు కాకుండా నైతిక విలువల గురించి మాత్రమే బోధిస్తే మా బొట్టు వాళ్ళం సంతోషిస్తాం. రైట్, అందరి నమ్మకాన్ని వమ్ము చేశారు. గత టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు. తిరుమల ఆలయం భక్తికి మూలం, పవన్ పాతపాట. తర్వాత ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి మొదలుపెట్టారంట, మాట నిలబెట్టుకున్నారని రాశారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో రచ్చరచ్చ, గ్రామాల్లో నిరసన సేగ. ఇవన్నీ ఇచ్చిన పత్రాలనే మళ్ళీ ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబును రక్షించేందుకు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారా? పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు. సో నిజంగానే పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది? ఇంతకీ ఆయన అయోధ్యకి పంపించిన లడ్లు ఉద్యోగాల్లో జంతుకోవు కలిసిందా లేదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి అది ముందు అది మాట్లాడి మిగతా కథలు చెప్తే నిజంగా భక్తులకి అపచారం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారా, లేదా సరే చంద్రబాబు గారు వాళ్ళంతా మాట్లాడారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు అపచారం చేస్తున్నారా, లేదా గత పాలకులు గత టీటీడీ అధికారులు అని చెబుతున్నారు? ఏమిటి పద్దాక ఇదే చేసి తిరుమలని వీళ్ళు ఎంత అపఖ్యాతి పాలు చేయాలనుకున్నారా ఏంటి? దీని మీద చర్చలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి పరదాల చాటును నడుస్తున్న వీడియో కూడా చూసాం కదా. వీటి మీద మాట్లాడడానికి ముందుగా కొన్ని వార్తలు మీ దృష్టికి తీసుకొస్తాను. డిమాండ్ ఆధారిత పంటలు వేయండి, రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. మరి చంద్రబాబు గారు ఎందుకు వెళ్ళలేదు? మరి ఏమైనా వెళ్తారు, తర్వాత వెళ్తారేమో. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, సాకే శైలజానాథ్, కైలే అనిల్ కుమార్ పూర్వ శాసనసభ్యులు గతంలో. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కొత్త జిల్లాలంటూ వార్తనిచ్చారు. నేను చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా అని కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం ప్రశ్నించారంట. అలాగే నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ చేస్తారండి. గతంలో కుప్పని జగన్ గారు చేశారు, అది విశేషం. ఇదంతా రాజకీయ పునర్విభజన. వైఎస్ఆర్ జగన్ హయాంలో ఒక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు జరిగితే ఇప్పుడు రాజకీయాల ఆధారంగా జరుగుతోందంటూ కథనాన్ని ఇచ్చారు సాక్షిలో. రాజధాని పనులు చకచక అంట. వరదని ఇందాక విన్నాం కదా, వరదెత్తిపోసే ఏకైక నగరం అమరావతి అవుతుందంటూ మన వారు చెప్పారు, రామచంద్ర గారు చెప్పారు. అడ్డా కూలీలుగా లేపాక్షి హబ్ రైతులు. వైఎస్ హయాంలో దుర్మార్గంగా జరిగిన భూసేకరణే కారణం అంటూ ఈనాడు వాళ్ళు మళ్ళీ ఒకసారి పాత కక్ష, ఎప్పుడు ద్వేషం కదా. అసలు ఆ ప్రాజెక్ట్ని ముందుకెళ్ళనిచ్చింది అక్కడ మీరే కదా, అడ్డం పడి దాన్ని జరగనివ్వకుండా చూసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దానికి వ్యతిరేకంగా మళ్ళీ రాస్తున్నారు మీరు. లేబర్ కోడ్ల పేరుతో శ్రామిక వర్గంపై దాడి, మీడియాతో బీవీ రాఘవులు. 26న దేశవ్యాప్త ఆందోళనకు మద్దతు. రైట్, పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటి మళ్ళీ సడన్గా గుర్తుకొస్తుంటుంది? అనేక ఇష్యూస్ అన్నీ వదిలేసి సడన్గా ఈ పాయింట్ ఎందుకు ఎత్తుకున్నట్లయినా మళ్ళీ పక్క అక్కడికే కొన్ని చోట్ల రోడ్లు వేయట్లేదు, అది లేదని జనం కూడా నిరసన చెప్పిన వైనం. ఈ అంబటి రాంబాబు గారేమో నువ్వు ఇట్లా చంద్రబాబును రక్షించేందుకు భక్తుల మనోభావాలని గాయపరుస్తావని ఆయన ప్రశ్న. మీరేమంటారు? కొమ్మిడి గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు, మంచిదే. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అంటే అర్థం ఏంటి? మన ధర్మం చేస్తున్నట్లేరు కదా సార్, డ్రెస్ వదిలేశారు కాదు పురుషోత్తం రెడ్డి గారు, ఈ మధ్య డ్రెస్ వదిలేశారు. నేను అనేది జీన్స్ ప్యాంట్ లోకి వెళ్ళారు అనేది సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అంటే అర్థం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడం. మా మతం యొక్క గొప్పతనం, మా మతంలో ఉన్న గొప్పతనం ఏంటి, భగవద్గీత, రామాయణం, ఇతిహాసాలని ప్రపంచానికి చెప్పడం, అందరినీ ఈ మతంలో చాలా మంది పడగడం, ఉన్న వాళ్ళని చైతన్యపరచడం, ఇదే కదా సనాతన ధర్మం అంటే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని మొదట వాడిన మరుసటి ఓడి వరకు ఎక్కడైనా ఇది ఉందా అంటే మతం యొక్క గొప్పతనం, మన ధర్మం యొక్క గొప్పతనం చెప్పే పని ఎక్కడా లేకుండా గత ప్రభుత్వంలో చేసిన దాన్ని, జరిగిన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ప్రచారం చేయడం, ఇదేనా సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే గత 4-5 ఏళ్ళలో జరిగిన మీకు ఇష్టం లేని, మీరు అభ్యంతరం చెప్పేటివి చెప్పడమేనా? ఇది సరైనది కాదు. సరే, ప్రజలు కూడా ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన కూడా
ఇంత ముందులాగా డ్రెస్ చేంజ్ మార్చేశారు. మీరు అన్నట్టు జీన్స్ అవి తీసుకున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మాట్లాడే వ్యవహారంగా మారేది. ఒకటి నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తాను తప్ప ఇంకా ప్రజల నిర్ధారణకు వచ్చేద్దాం. ఒకటి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ అంటారా జరిగింది. అదే కదా మీ ప్రశ్నలో వచ్చింది అయోధ్య లడ్లకు సంబంధించి. ఆ సందర్భంగా కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 1,00,000 లడ్లు అయోధ్య రామాలయానికి మనం ఇవ్వాలి, ఒక మంచి దేవాలయం బోర్డులో చర్చ జరిగినప్పుడు ఒక బోర్డు సభ్యుడు ముందుకు వచ్చి, ఇది ఇంపార్టెంట్ ప్రజలకు తెలియాలి, ఒక బోర్డు సభ్యుడు ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమానికి టీటీడీ వెళ్తా ఉంది, ఆయన కూడా ఉత్తరాదికి సంబంధించిన వ్యక్తి. ఆ బోర్డు సభ్యుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కొమ్మినేని గారు ఈ ప్రజెంట్ బోర్డులో. ఆయన నేను రామాలయం పైన ఉన్న ప్రేమ, టీటీడీ పైన ఉన్న ప్రేమతో దానికయ్యే నెయ్యి దానికయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తానని ఆయనే స్పాన్సర్ చేశాడు. ఆ స్పాన్సర్తోనే ఆ లడ్లు అయోధ్యకు పోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నాడుగా జరగడం జరిగిందని. ఇప్పుడు మరి ఆయన బోర్డు సభ్యుల మీద ఏం చర్య తీసుకుంటారు, లేకపోతే మీరేం చర్య తీసుకుంటారు? కాబట్టి ప్రజెంట్ ఆ రోజు బోర్డు మెంబరు, ఈ రోజు ఆయనే. కాబట్టి ఇంత తెలిసిన విషయాన్ని కూడా ప్రపంచానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఒక గొప్ప వ్యవస్థ పైన ప్రతిరోజు చర్చ పెట్టడం. ఎప్పుడు కూడా మన వ్యవస్థ మీద పాజిటివ్ చర్చ చేయాలి. మతం యొక్క గొప్పతనం ఏంటంటే మన మతంలో ఉన్న గొప్పతనం, ధర్మంలో ఉన్న నీతి, ప్రజల చైతన్యం, ఇది కదా సనాతన ధర్మం. పేర్లు ఏదైనా పెట్టుకోండి, మన మతాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం, మన మతంలో జరిగిన విషయాలన్నిటిపైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పదే చర్చించుకుంటా ఉంటే అది మతానికి గౌరవమా? కానీ ప్రజలు ఇంకా అర్థం చేసుకుని, ఇంకా పవన్ కళ్యాణ్ గారు తెలియక చేస్తుంటే ఆయన చెప్తాం, ప్రజలే అర్థం చేసుకుని ఇట్లాంటి సున్నితమైన విషయాల్లో చైతన్యవంతంగా ఉండాలని నేను కోరుతాను. రైట్. నాగార్జున గారు. సార్, పాపం పవన్ కళ్యాణ్ గారు గడిచిన వారం రోజుల నుంచి రైతుల నుండి విపరీతమైనటువంటి ఒత్తిడి, విపరీతమైనటువంటి ఆ వ్యతిరేకత భావం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వ దృష్టికి అవి తీసుకొస్తున్నారు. రైతులకు మద్దతు ధర లేదు, రైతులు ఇప్పుడు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ లేవు, దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఎరువులు లేవు, ఇవంతా గందరగోళం జరుగుతున్న నేపథ్యం. ఈ టాపిక్ ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలి, చర్చను పక్కదారికి పట్టించాలి. కాబట్టి ఇమీడియట్ గా తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారాన్ని మళ్ళా తీసుకొస్తారు. సార్, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరగక ముందే మీరు ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకొని ప్రజల్లో కాదు, లేకపోతే హిందూ సమాజంలోనూ దేశంలోనూ ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం సంస్కారం కాదు అని చేసింది. అయినా కూడా మనం దాని మీద అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చేస్తే ఇక వారికి సంస్కారం ఉందా లేదా, అంత పెద్ద అనుభవం ఉందా లేదా, తనకు ఆ విధమైనటువంటి ఆలోచన ఉందా లేదా అనేది తనకు తాను ప్రశ్న వేసుకోవాలి. ఒక గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు దైవాన్ని అడ్డు పెట్టుకొని ఎంతో కొంత రాజకీయ లబ్ధి చేకూర్చాలనేది పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ అని అర్థమవుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం పట్ల లేకపోతే దేవాలయాల పట్ల ఏదైనా గానీ కాస్త ఆలోచన ఉంటే ఆయన చేయాల్సింది అది కాదు. ఎందుకంటే నేను చూడలా పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి సినిమా చూసా కానీ ఎప్పుడు తిరుపతి వెళ్ళినట్టు, తిరుపతిలో తలనేలాలు కట్టి తలనేలాలు ఇచ్చి గుండు కొట్టించుకున్నట్టు నేనైతే ఇప్పుడు చూడలా ఆయనటువంటి గొప్ప సనాతనవాదిని. సరే, ఆయనంత సనాతనవాది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, అయ్యా 2025 మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఏమిచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకి 4,62,283 ఎకరాలు భూమి ఉంది. దాంతో అవి పట్టణాల్లో అయితే 4,244 ఎకరాల భూమి ఉంది. అంటే సుమారుగా 2,03,00,000 చదరపు గజాల స్థలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు ఉంది. ఈ దేవాలయాల భూములన్నింటినీ కూడా లీజు లేకుండా ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టడానికి మే 2వ తేదీన ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆలయాల భూములను కూడా ఓం గుటకాయ స్వాహ అని మింగేటువంటి ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆలయాల భూముల్ని, దేవుడి భూములను కూడా ప్రైవేటు సంస్థలకు అమ్మేయాలనేటువంటి ఒక పథకము, ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని ధృవీకరిస్తూ అక్టోబర్ 31, 2025
జీవో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 1323తో ఒక జీవో రిలీజ్ చేసి 4 సభ్యులతో ఒక కమిటీ వేసి 2,03,000 చదరపు గజాల ఆలయ భూముల్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. తిరుపతి లడ్లో నెయ్యిలో ఏదన్నా తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది సిట్టు చూసిద్ది, సుప్రీంకోర్టు చూసిద్ది, అన్ని చూసిద్ది. ఈ విధమైనటువంటి దారుణాలు దౌర్జన్యాలు చేస్తూ కనీసం ఆలయాలకు ఉన్నటువంటి భూముల ద్వారా దైవానికి జరిగేటువంటి సంతర్పణను కూడా లాగేసుకోవాలనేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే మీరు చెబుతున్నారా సనాతన ధర్మం గురించి? మీరు చెబుతున్నారా దేవాలయాల గురించి? దేవుడు డబ్బులు లాక్కునేటువంటి చర్యలు జరుగుతున్నాయే, దేవుడు భూములను కూడా అన్యాయంగా చేసి దేవుణ్ణి అనాథం చేస్తుందే ఈ కూటమి ప్రభుత్వం. మీరు మా మీద మాట్లాడుతుంటారా? ఇది పవన్ కళ్యాణ్ గారు మీ సంస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సనాతన ధర్మం ఏదైనా ఇసుమంతైనా గానీ ఆయన మనసులో ఉంటే ఇటువంటి చర్యలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేయొద్దని మనం కాదు. పరదాల మాటను తిరిగే దాని మీద ఇప్పుడు ఆయన కూడా పరదాలు కట్టించుకు తిరుగుతున్నాడు. ఎందుకు అంత ఇబ్బంది ఏమొచ్చింది ఆయనకి? ఇప్పుడు మామూలు పరదాలే కట్టారు సార్. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగండి. ప్రజల వ్యతిరేకతకి వీళ్ళు ఐరన్ పరదాలు కట్టాలి. ఐరన్ పరదాలు కట్టి ఇంకా ఏదో చేయాలి. వీళ్ళు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితే ఉండదు. ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి చెప్తారు. టైం మ్యాటర్ అంతే. మొత్తం 60 నెలల పరిపాలనలో 20 నెలల పరిపాలన పూర్తయింది. 20 నెలలకే పరదాలు వచ్చినాయి కాబట్టి ఆ తర్వాత టెంట్ హౌస్లు గింటి హౌస్లు మొత్తం వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన ప్రతి మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్న ప్రతి విమర్శ తిరిగి మీకే దక్కుతుంది. కాస్త ఆలోచన చేయండి. తరువాత సార్ మీరు తర్వాత అవకాశం కల్పిస్తే రియల్ ఎస్టేట్ కుంభకోణం కూడా మీకు వివరించి చెప్తాను. దాని మీదకి వద్దాం. రమణారెడ్డి గారు గిద్దలూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. రమణారెడ్డి గారు. నమస్తే సార్. అక్కడ సాక్షి పెద్దలకు నమస్కారం. నమస్కారం. ఏం లేదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంటున్నాడు. నా ఒపీనియన్ సార్ ఇప్పుడు చేసుకోవట్లేదు. పాపం ఆయన మర్చిపోయినా మీరు మనం మర్చిపోవట్లేదు. ఆయన ఎప్పుడో చేశాడు, అడావుడు చేశాడు. మళ్ళీ ఇప్పుడు జీన్స్ ఫ్యాక్టరీ ప్యాంటు, నల్ల కళ్ళద్దాలు, హెలికాప్టర్లు తిరగటాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అవును సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు అనైతిక ధర్మాన్ని ఈయన సనాతన ధర్మంగా ప్రచారం చేయడంలో మాత్రం దిట్ట సార్. రైట్, ఓకే, రైట్. ఐటీ ముసుగులో భవనాలు కట్టే కంపెనీలకు భూపంజారం. ఐటీ ముసుగులో రియల్ లూటీ. 1000 కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. ఇదిగోండి, జీవోలతో సహా ఇచ్చారు. 1375 కోట్ల భూమి కేవలం 99 పైసలకి ఇచ్చేస్తున్నారట. అబ్బా, ఏం ఉదారత అండి. అలా ఇంకోటి 1500 కోట్ల భూమి సత్వాకు 45 కోట్లకేనట. ఇక్కడ కొద్దిగా రేటు పెంచారు వీళ్ళకి. ఈ కపిల్ చిట్ ఫండ్ ఖాతాలోకి మరికొంతట. సో ఈ పరిణామాలని మీరు సమర్థిస్తారా పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మిడి గారు, భూములు పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే దానికి బేస్ ఏ ఉండాలి? పునరుత్పాదకతగా ఉండాలి. మనం ఇచ్చే కంపెనీ పునరుత్పాదక చేయడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవస్థ విస్తరిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అది. కాబట్టి పునరుత్పాదక సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు లేదా ఈ రోజువారీ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు లూలు లాంటి కంపెనీ అనేది మార్కెట్ చేసేది, అది పునరుత్పాదకదే ఉండదు. వచ్చిన వస్తువులు కొంటారు, అమ్ముతారు, పోతుంది. కానీ మనం ఇచ్చే కంపెనీలు ఎలాంటివి? అలా చూసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలకి మన ఆలోచనలకి చాలా భిన్నంగా ఉన్నాయి. గతంలో కూడా ప్రభుత్వాలు చాలా సంస్థలకు భూములు ఇచ్చాయి. ఏం బేస్ ఏంటి? ఆ భూములు ఇచ్చిన తర్వాత ఆ భూమికి ఆ పెట్టే కంపెనీ వల్ల ఉత్పాదకత పెరగాలి, పునరుత్పాదకత జరగాలి, కంపెనీలు విస్తరించాలి, దాని ద్వారా వైడర్ ఎక్స్పెండ్ కావాలి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూములు ఇవ్వడం తప్పు కాదు, ఎందుకంటే దాంతో పాటు ఇంకా అనుబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఉందా? ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సింది ఇక్కడ. రెండోది, ఉత్తరాంధ్రలో లేకపోతే రాష్ట్రంలో అంతా ఒక పక్క భూములు అమ్మకం, ఒక భూములు ఇచ్చేది ఒక పద్ధతిలో, మరి ఇప్పుడు రేపు స్టేట్ క్యాపిటల్ గా మీరు ప్రైవేట్ కంపెనీలకి అక్కడ వస్తాయంటున్నారు కదా కొమ్మినేని గారు, అక్కడ ఉచితంగా ఇవ్వాలిగా. ఉచితంగా ఇస్తే మీరు అనుకున్న 1,00,000 కోట్లు యాడ్ నుంచి వస్తాయి. మనకు రాజధానిలో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ భూమి తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు ఫ్లాట్లు ఇచ్చేసిగా పోను, మిగిలింది 10,000 ఎకరాలు మిగులుతుంది. 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది. ఇదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే. రేపు ఆడగడ కంపెనీలకు ఇట్లా ఇవ్వడం మొదలైతే రూపాయి రాదు కదా. అప్పుడు ఏం సెల్ఫ్ ఫైనాన్స్ అవుతుంది? కాబట్టి ఒక పొంతన లేదు. నేను రాష్ట్రం అంతా మీరు ఒకే పారిశ్రామిక విధానాన్ని అమలు చేయండి. ఆ పారిశ్రామిక విధానానికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు ఇస్తున్న కంపెనీలు ఎట్లా పునరుత్పాదక దారితీస్తాయి, మీరు అనుకున్న కాన్సెప్ట్ కి ఎట్లా ఉపయోగం చెప్తే అభ్యంతరం లేదు. అది కాకుండా చేస్తే ఖచ్చితంగా అలిగేషన్స్ వస్తాయి,
అభివృద్ధి జరగదు, ఉన్న వాల్యుబుల్ ప్రభుత్వ భూమి అంతా వివాదాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది, రేపు ప్రభుత్వం వచ్చి విచారణ జరిపేరుతో ఆపుతుంది, దాని తేలి లోపల కొన్ని సంవత్సరాలు పడతాయి, ఆ భూమి వేస్ట్ అయిపోతుందా? కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించకపోతే అవినీతి అలిగేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకు ఇంత జరుగుతున్నా మీరు ఇస్తున్నారంటే మీ ఇడన అజెండా ఏంటి, వెనకాల ఉన్న లాలూచి ఏంటి అనే చర్చ ఆటోమేటిక్ గా వస్తుంది. అది హేతుబద్ధత లేని పరిపాలన, హేతుబద్ధత లేని వివరణ అనివార్యంగా అవినీతికి ఆస్కారం కల్పిస్తుంది అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. రైట్. నాగార్జున చెప్పండి, ఐటీ ముసుగులో రియల్ లూటీ అంటూ ఇచ్చిన వార్త ఇవన్నీ చూస్తే కాస్త ఆందోళన కలిగిస్తామని మీకేమనిపిస్తాను? మరోవైపు హద్దు పద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరిగిపోతుందండి. మరి ఏపీలో నిర్మాణాలు సరిగ్గా జరగట్లేదు ఏమో, మొత్తం తెలంగాణకి తరలిస్తున్నట్లున్నారు ఇసుక, వెస్ట్ గోదావరి గుంటూరు ప్రాంతం నుంచి కూడా. రైట్. కాదు సార్, ఇప్పుడు నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటంటే, నేను మీతో డిస్కషన్కి వచ్చేదాకా పర్ ఎకరా 99 పైసలకి ఇచ్చారేమో అనుకున్నా. అంటే 27 ఎకరాలు 27 రూపాయలకి, అంటే 26 రూపాయలకి ఇచ్చారేమో అనుకున్నా. అసలు టోటల్ గా 27 ఎకరాలు 99 పైసలకే ఇచ్చారు. చూడండి సార్ ఎంత ఆశ్చర్యమో. అది ఐటీ ముసుగులో ఈ రహేజా వాళ్ళతోనే ఒక కుంభకోణం జరిగింది. అవును, రహేజా మైండ్ స్పేస్ అని మన హైదరాబాద్ అని చెప్పారు, వీళ్ళతోనే ఒక కుంభకోణం జరిగింది. దీంట్లో ఒక కథ చెప్తాను సార్. దీని వాల్యూ 1375 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్. మేమేం చెప్తున్నాం, పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ భూములు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మీకు ఇచ్చినటువంటి 27 ఎకరాల భూమిలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అలౌయింగ్ ద కంపెనీ ఫర్ మిక్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ అప్ టు 45%. అంటే మీకు 27 ఎకరాలు ఇచ్చాం కాబట్టి 27 ఎకరాల్లో ఒక 12 ఎకరాల్లో నువ్వు ఐటీ పరిశ్రమలో ఏదో పెట్టుకోండి, కానీ మిగతా 12 ఎకరాల్లో అదే మిగతా 13 ఎకరాల్లో మీకు నచ్చిన నిర్మాణాలు, ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోండి అని చెప్తున్నారు. అది సమస్య. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీంతో పాటు మళ్ళీ జీవో మిస్లీనియస్ నెంబర్ 27 ఆగస్టు 1, 2025 దీంతో కూడా ద ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ ఈజ్ అలౌడ్ టు యూజ్ మిక్స్డ్ యూజెస్ అప్ టు 50% ఇన్ ద అలాటెడ్ ల్యాండ్. ఇంకో దానికి ఇది సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి. అంటే మీరు చేస్తున్నటువంటి వైఖరి ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్ సంస్థలకి ల్యాండ్ ఇస్తున్నారు, ఆ ల్యాండ్ ఇచ్చి ఐటీ క్యారిడార్లు కట్టాలంటున్నారు. ఐటీ క్యారిడార్లు సగం భూమిలో అలాట్ చేసిన దాంట్లో సగం భూములు కట్టి మిగతా సగం భూములు మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోండి అని చెప్తున్నారు. ఇది కదా మేము అడుగుతుంది. ఈ 50% ల్యాండ్ వారికి ఇవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 50%లో ఎంత పర్సెంటేజ్ వస్తుందనేది మన సమస్య కదా. దీంతో పాటు మరో కుంభకోణం సార్. ఈ కుంభకోణానికి ఎప్పుడు అంకురార్పణ జరిగింది? ఆగస్టు 16, 2025లో అంకురార్పణ జరిగింది. జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 32 పేరు కూడా భలే పెట్టారు సార్. దీని పేరు లిఫ్ట్, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్. అంటే ల్యాండ్ లిఫ్ట్ చేసుకోవడానికి భలే పెట్టుకున్నారు పేరు. దీంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మేము ఒక 100 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే వాళ్ళు 20% భూమికి డబ్బులు కడితే చాలు, 30% భూమి, మిగతా 30% భూమి మీరు ఐటీ టెక్లు వాటికి వీటికి మీరు యూటిలైజ్ చేసుకోండి, మిగతా 50% భూమి, ఆ 50% భూమి మీ వ్యక్తిగత అవసరాలకు వాడుకోండి అని చెప్పారు. ఇది ఆశ్చర్యం అనిపించింది. సరే, ఆ 20% భూమి రేట్ ఎంత అనంటే 99 పైసా అని ఇచ్చారు. ద నామినల్ ప్రైస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 99 పైసా, 99 పైసలు అని ఇచ్చారు. దీంతో పాటు ఇది ఇచ్చారా? ఇది ఇచ్చిన తర్వాత దీనికి లిఫ్ట్ అని పెట్టి ఈ పథకం తీసుకొచ్చారు. వారు ఇచ్చినటువంటి జీవోకే వ్యతిరేకంగా ఎక్కడొచ్చిందంటే, ఈ రహేజా గ్రూప్ వాళ్ళకి 28 ఎకరాలు ఇస్తున్నాం, వాళ్ళు 9681 జాబులు ఇస్తున్నారు అని చెప్పారు. వీళ్ళ పాలసీలో ఏం చెప్పారో చూద్దాం సార్. విత్ ఏ మినిమం ఆఫ్ 500 ఎంప్లాయ్మెంట్ పర్ ఎకరా. ఒకవేళ మీరు ఎకరం పొలం తీసుకుంటే ప్రతి ఎకరం పొలానికి సంబంధించి మీరు 500 ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 27 ఎకరాలు తీసుకున్నారు కదా ఈ రహేజా వాళ్ళు. 27 ఎకరాలు తీసుకునేటువంటి రహేజా వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు 9681. కానీ వాళ్ళు ఇచ్చిన పాలసీ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఎన్ని? 14,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఒక 30% భూమి, 30% ఆఫ్ వాళ్ళు ఏదైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇవ్వట్లా. సో మీరిచ్చినటువంటి లిఫ్ట్ పాలసీకి వ్యతిరేకంగానే మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు.
ఆ కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మీరు వేల కోట్ల రూపాయల భూములకి సంబంధించి ఆ భూముల్ని వాళ్ళకి 99 పైసలకి వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకు జరుగుతుంది అనేది మేము అడుగుతున్నాం ప్రశ్న. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి భూములకి మీరు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కి వారు పెడుతున్నటువంటి పెట్టుబడికి ఏ విధమైనటువంటి సంబంధమూ లేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకొని వారికి సంబంధించినటువంటి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి, రేపొద్దు జరిగేటువంటి ఎలక్షన్స్ ని ఓటుకు నోటుగా కొనుక్కోవడానికి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పొలిటికల్ కుంభకోణాలు చేస్తున్నారు. ఈ కుంభకోణాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదు. కాబట్టి మేము చెబుతుంది స్పష్టమే. మీరు నిజంగా ఆ పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటే ఒక పాలసీ తీసుకురండి, పాలసీ ప్రకారం భూములు ఇవ్వండి. మీకు సంబంధించినటువంటి సొంత సంస్థలకి ఇబ్బడి ముబ్బడిగా భూములు ఇస్తూ వారి ద్వారా మీరు కిక్ బ్యాక్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన వైట్ పేపర్ ప్రకటిస్తాం. ఏ సంస్థలైతే నిజంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయో, లేకపోతే ఏ సంస్థలైతే నిజంగా ఇచ్చినటువంటి పాలసీ ప్రకారం నిర్ణయాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ వారి ఒప్పందాలను గౌరవిస్తాం. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లంచాలిచ్చి భూములు తీసుకుంటున్నారో వారందరికీ ముందుగానే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి లంచాలతో సహా అన్ని లంచాలను కూడా వెనక్కి తీసుకొని మీకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు తీసుకునేటువంటి ఈ న్యాచురల్ రిసోర్స్ మీరు ఏదైతే తీసుకుంటారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనకాడదు. కాబట్టి ఇటువంటి లంచగొండి పరిపాలన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, విశాఖపట్నంలో ఇచ్చేటువంటి ల్యాండ్ల రేటు అమరావతిలో ఎందుకు ఇవ్వరు సార్? అందరికీ ఒకే రకంగా ఇవ్వట్లేదు అనేది ఒకటి. కొందరికి 50 లక్షలు, కొందరికి 4 కోట్లు, కొందరికి 99 పైసలు. ఇవన్నీ గందరగోళంగానే ఉంది. కానీ ఈ ఇసుక రవాణా భారీగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి రోజు. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదా? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. ఇసుక రవాణా జరుగుతుంది, చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే వారిపైన తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్యలు తీసుకున్నది సార్? ఈ రోజు వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇసుక కుంభకోణం చేశారు, మిథున్ రెడ్డి గారు ఇసుక కుంభకోణం చేశారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే ఇసుక కుంభకోణం చేశారని 20 నెలలు అయింది. ఈ రోజు కూడా ఒక కార్యక్రమం అడుగు ముందుకు పడట్లేదు. ఇసుక కుంభకోణం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుచరులే. కాబట్టి దాని ద్వారా నెలకి ఎంతో కొంత మొత్తం వారికి అంటుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని వారి ఆశీస్సులతోనే ఇది జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.